ఇద్దరు అక్క చెల్లెళ్ళు యేసుక్రీస్తును బహుగా ప్రేమించి వారింటికి ఆహ్వానించారు. యేసుక్రీస్తుకు వారంటే చాలా ఇష్టం. అదొక చిన్న కుటుంబం, అదొక చిన్న గ్రామం. ఆ గ్రామం పేరు బేతనీ. ఆ బేతనియా గ్రామానికి యేసుక్రీస్తు వెళ్ళిన ప్రతిసారి ఆ ఇంటికి తప్పనిసరిగా వెళ్తాడు. ఆ ఇంటిలో యేసు చేరినప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళందరూ వచ్చి యేసయ్య మాటలు వింటూ ఉంటే ఆ చెల్లి యేసయ్య పాదాల దగ్గరే కూర్చుంది. ఎక్కడ కూర్చుంది? పాదాల దగ్గరే కూర్చుంది. అక్కేమో వంటగదిలో ఉండి వంట చేసేస్తూ ఈ చెల్లి యేసయ్య పాదాల చెంత కూర్చొని ఆ పాఠాలు వింటూ ఉంటే అది చూసిన అక్కకు ఎంత టెన్షనో ఎంత కోపమో. బోధకుడా, యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి అంటుంది, బోధకుడా, నేను ఇంత కష్టపడుతూ ఇంత ప్రయాసపడుతూ పనిచేస్తూ ఉంటే మా చెల్లి పని చేయకుండా సహాయపడకుండా నీ పాదాల చెంత కూర్చొని నీ బోధ వింటా ఉంటే నీకు చింత లేదా? చెప్పుదా, నీకు బుద్ధి లేకుండా అలా వచ్చి కూర్చుంది అక్కడ అంటే. అంత డైరెక్ట్గా కాకపోయినా అమ్మా నాకు అర్థమయ్యే విధంగా చెప్తున్నా, వచ్చి పని చేయమని చెప్పు. యేసుక్రీస్తు ఒక చక్కని మాట ఉన్నాడు. మార్తా, నువ్వు అనేక విషయములలో చింతిస్తున్నావు కానీ, విస్తారమైన పనులు పెట్టుకొని చింతిస్తున్నావు కానీ, మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకుంది. ఏమిటి తెలుసా ఉత్తమమైంది? యేసయ్య పాదాలు. ఎక్కడ కూర్చుంది? యేసయ్య పాదాల దగ్గర కూర్చుంది. సమస్య వచ్చిందండి, ఆ ఇంటికి సమస్య వచ్చిందండి. ఏమిటి ఆ సమస్య? ఆ ఇంటికి మగదిక్కైనటువంటి ఆధారమైనటువంటి లాజరు అనారోగ్యంతో అల్లాడిపోతున్నప్పుడు మార్తా మరియా ఇద్దరు కూడా కబురు పెట్టారండి యేసయ్యకు. యేసయ్యా, నువ్వు బహుగా ప్రేమించిన మా సహోదరుడు రోగంతో ఉన్నాడు, అనారోగ్యంతో ఉన్నాడు. యేసయ్య వచ్చేసరికి లాజరు అప్పటికే చచ్చిపోయి ఉన్నాడు. సమాధి కూడా చేసేశారు. యేసు ఆ గ్రామానికి వచ్చాడు అని మార్త విని పరుగున వెళ్ళి, యేసు, ప్రభువా, నువ్వు గాని ఇక్కడ ఉన్నట్లయితే మా తమ్ముడు చచ్చిపోయేవాడు కాదు అని అంటే యేసుక్రీస్తు ఏమన్నాడో తెలుసా అండి? అలాంటి చూద్దాం. యేసయ్య పాదాల దగ్గర కూర్చునే వారికి కూర్చోని వారికి ఉన్న డిఫరెన్స్ ఏంటో చూద్దాం రండి. ఆయన పాదాల దగ్గర కూర్చుంటే ఏం జరుగుతుంది, కూర్చోపోతే ఏం జరుగుతుంది? యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ అధ్యాయము 20వ వచనము. మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొన వెళ్ళెను గాని మరియ ఇంటిలో కూర్చొని ఉండెను. మార్త యేసుతో, ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. ఇప్పుడైనను నీవు దేవుణ్ణి ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించుదని ఎరుగుదును అనెను. యేసు అంటున్నాడు, నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా. ఎంత అద్భుతమైన మాట అండి. యేసయ్య ఆ గ్రామానికి వచ్చాడని చెప్పి మార్త విని పరుగున వెళ్ళి, యేసయ్య, నువ్వు కానీ ఇక్కడ ఉన్నట్లయితే మా సహోదరుడు చచ్చిపోయేవాడు కాదు, కానీ ఇప్పుడైనా సరే నువ్వు ఏం అడిగితే అది దేవుడు ఇస్తాడని మాకు తెలుసు. ఎంత అద్భుతంగా మాట్లాడుతుందండి, ఎంత గొప్ప విశ్వాసిగా మాట్లాడుతుందండి. ఇప్పుడైనా సరే నువ్వు ఏమి అడిగినా నువ్వు దేవుడు అది చేస్తాడు అని అంటే యేసు అంటున్నాడు, మార్తా, నీ సహోదరుడు మరలా లేస్తాడు అని అంటే మార్త ఏం చేయాలి? ఎగిరి గంతేయాలి. ప్రభువా, నాకు తెలుసు ప్రభువా, మాకు తెలుసు అయ్యా, నువ్వు ఆలస్యంగా వచ్చినా సరే ఆశ్చర్య కార్యాన్ని, అద్భుతాన్ని చేస్తావని మాకు తెలుసు. నీ సహోదరుడు మరలా
లేచును అని యేసు అంటే మార్త ఏముందో తెలుసా? చూద్దాం రండి. నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా మార్త ఆయనతో అంచెదినమున పునరుత్థానమందు లేచునని ఎరుగుదును. ఎప్పుడు లేస్తాడట? అంచె దినాల్లో అందరూ లేచినప్పుడు వాళ్ళతో పాటు మావోడు కూడా లేస్తాడు. ఒకవేళ లేకపోతే ఎవరైనా లేపుతారులే ప్రభువా. అధిక ప్రసంగం కాదు, దానికి జవాబు చూడండి. అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను తిరిగి బ్రతుకును. నేనే పునరుత్థానమును జీవమును. నా యందు విశ్వాసం ఉంచువాడు మరణించినను తిరిగి లేస్తాడు. నమ్ముతున్నావా? నమ్ముతున్నాను ప్రభువా, నీవు దేవుని కుమారుడు అయిన రావలసి ఉన్న క్రీస్తు ఏమిటి? ఆయన వచ్చేసాడండి. అధిక ప్రసంగం ఇలాగే ఉంటాయి మాటలు. యేసయ్య పాదాల దగ్గర కూర్చోకపోతే ఇలాగే ఉంటుందండి విశ్వాసం. యేసుతో చాలాసేపు మాట్లాడుతుందండి, యేసును ముందు కలుసుకుందండి, యేసు దగ్గరకు వచ్చిందండి, యేసుతో మాట్లాడుతుందండి. కానీ తన కుటుంబంలో ఉన్న సమస్యను మాత్రం తీర్చుకోలేకపోతుందండి. వింటున్నారా ఫ్రెండ్స్? మార్త తన కుటుంబంలో ఉన్న సమస్యను తీర్చుకోలేకపోతుంది. ఎవరితో మాట్లాడుతుంది? యేసయ్యతో మాట్లాడుతుంది. ఎవరి మాటలు వింటుంది? యేసయ్య మాటలు వింటుంది. కానీ తన సమస్య తీర్చుకోగలుగుతుందా? తీర్చుకోలేకపోతుంది. కారణం ఏమిటి? లోతు లేదు. తన ఆత్మీయతలో లోతు లేదండి. ఏమైంది? ఆమె అంటుంది, అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడైన క్రీస్తు ఏంటండి? ఆయన వచ్చేసాడు. ఆమె ఈ మాట చెప్పి వెళ్ళి, బోధకుడు వచ్చి నిన్ను పిలుచుచున్నాడని తన సహోదరి అయిన మరియను రహస్యముగా పిలిచెను. ఫ్రెండ్స్, దయచేసి గమనించాలి. మార్త యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు గుండెల్లో గాయం ఉందా లేదా? చెప్పండి. గాయం ఉంది. ఆ గాయం ఎందుకు వచ్చింది? ఎందుకు ఏర్పడింది? తన ఇంట్లో తాము బహుగా ప్రేమించిన తమ్ముడు చచ్చిపోయాడు. ఫలితంగా గుండెకు గాయమైంది. ఆ గుండె గుబులుగా ఉంది. ఆ గుండెలో ఉన్న దిగులును గుబులును తీర్చడానికి యేసుక్రీస్తు అక్కడికి వస్తే, మార్త యేసయ్య దగ్గరకు వచ్చింది, యేసయ్యతో మాట్లాడింది, సమస్యతో వచ్చింది, బాధతో వచ్చింది, వేదనతో వచ్చింది, విచారముతో వచ్చింది. మళ్ళీ యేసయ్య దగ్గర నుంచి సమస్యతోనే తిరిగి వెళ్ళిపోతుంది, వేదనతోనే తిరిగి వెళ్ళిపోతుంది, బాధతోనే తిరిగి వెళ్ళిపోతుంది. కారణం తెలుసా? యేసయ్య పాదాల దగ్గర కూర్చున్న అనుభవం ఏది చెప్పండి? యేసుక్రీస్తు ఏం చేయగలడో గ్రహించినటువంటి వ్యక్తిత్వము, ఆత్మీయత తనకు ఎక్కడుందో చెప్పండి. మరియా యేసయ్య పాదాల దగ్గర కూర్చుంది, మార్త పాదాల దగ్గర కూర్చున్న అనుభవం లేదు. ఇద్దరికీ ఒకే సమస్య, ఇద్దరిది ఒకే బాధ, ఇద్దరిది ఒకే వ్యధ. ఇద్దరు ఒక్కరినే కోల్పోయారు. ఎవరిని? తాము బహుగా ప్రేమించిన తమ్ముడిని కోల్పోయారు. ఇద్దరిది ఒకే సమస్య. ఇద్దరి సమస్యను తీర్చగలిగింది ఒకే ఒక్కడు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ ఒకే ఒక్కడి దగ్గరికి ఇద్దరు వచ్చారు. మొదటిగా అక్క వచ్చింది. ఎవరా అక్క? యేసయ్య పాదాల చెంత కూర్చోవడం చేతగాని అక్క ఎలా వచ్చింది? సమస్యతో వచ్చింది, సతమతమవుతూ వచ్చింది, బాధతో వచ్చింది. కానీ తిరిగి ఎలా వెళ్ళింది? బాధతోనే వెళ్ళింది, సమస్యతోనే వెళ్ళింది. పరిష్కారం పొందుకుందా? లేదు. ఎందుకు పరిష్కారం పొందుకోవాలా? యేసయ్య పాదాల చెంత కూర్చోవడం తనకు చేత కాదు.
అర్థమవుతుందా మీకు? దేవుని పాదాల చెంత కూర్చోవడం మనకు చేతగాకపోతే, దినములో కొంత సమయాన్నైనా మనం కేటాయించి దేవుని సన్నిధిలో కూర్చోవడం మనం నేర్చుకోకపోతే, వినండి ఫ్రెండ్స్, మార్తలాగా సమస్యగానే మిగిలిపోతుంది. నీ జీవితం సమస్యల వలయంలో చిక్కుకుపోతుంది. నీ బాధ వచ్చినా, వేదన వచ్చినా, వ్యాధి వచ్చినా తీర్చే నాదుడు నీ జీవితంలో ఉండడు. తీర్చుకోవడం నీకు చేతగానే చేత కాదు. నువ్వు క్రైస్తవుడివే, దేవుణ్ణి ఎరిగిన వాడివే, దేవుని సంధికి వచ్చేదానివే, కానీ సమస్య మాత్రం నీ దగ్గర నుంచి దూరం కాదు. కారణం ఏమిటంటే యేసయ్య పాదాల చెంత కూర్చోవడం నీకు చేత కాదు. ఎవరో తెలుసా? నువ్వు మార్త, అన్నవో లేకపోతే తమ్ముడువో, అక్కవో లేక చెల్లివో. జాగ్రత్తగా పరిశీలన చేస్తే చాలాసేపు యేసయ్యతో మాట్లాడింది కానీ సమస్య మాత్రం తీర్చుకోలేకపోయింది. ఆ తర్వాత వెళ్ళి మరియతో అంటుంది, యేసయ్య వచ్చాడు, నిన్ను పిలుస్తున్నాడు అని మరియకు చెబితే, మరియ పరుగున యేసయ్య దగ్గరకు వచ్చింది. 31వ వచనం. ఇంటిలో మరియతో కూడా ఉండి ఆమెను ఓదార్చుచుండిన యూదులు మరియ త్వరగా లేచి వెళ్ళుట చూచి ఆమె సమాధి వద్ద ఏడ్చుటకు అక్కడికి వెళ్ళుచున్నదని ఆమె వెంట వెళ్ళిరి. అంతటా మరియ యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి. మరియకు ఒకటే తెలుసండి, ఏమిటి? ఆయన పాదాల దగ్గర కూర్చోవడం. తనకు ఒకటే తెలుసు అండి, ఆ పాదాలను నమ్ముకోవడం. యేసును చూసిన వెంటనే ఎక్కడికి చేరిందో తెలుసా మీకు? పాదాల చెంతకు చేరిందండి. ఆ పాదాల మీద పడి ఏం చేసిందో తెలుసా మీకు? ఏడ్చిందండి. అంతే, ఏడ్చిందండి. ఆ పాదాలు పట్టుకుని ఏడ్చిందండి. ఆమె ఆ విధంగా ఏడుస్తూ ఉన్నప్పుడు యేసు చూసి తట్టుకోలేకపోయాడండి. బైబిల్లో ఏముందో తెలుసా? యేసు కన్నీళ్ళు విడిచెను. నా ప్రభు ఎంత మంచోడో తెలుసా మీకు? నువ్వు ఏడుస్తూ ఉంటే నీతో పాటు ఏడ్చేవాడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు.